యూట్యూబ్ ప్రేక్షక మహాశయులందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని త్యాగరాయ స్వామి కీర్తనకి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. ఆల్రెడీ పాట మనం పాడుకున్నాం ఇంతకుముందు. రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, చాలా అద్భుతమైనటువంటి కీర్తన. మరి ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు. వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. పెద్దలందరికీ, చిన్నలకి శుభాశీస్సులు. బుక్స్ విషయానికి వస్తే మూవీ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, అలాగే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ 1, బుక్ 2, వీటికి అతి త్వరలోనే బుక్ 3 రాబోతుందన్నమాట. ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే 8985417356 నంబరు మరి ఒకసారి 8985417356 ఈ నెంబర్కి ఫోన్ చేస్తే నేను అన్ని విషయాలు చెప్పి మీకు బుక్స్ పంపిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. రామ కోదండ రామ, రామ కళ్యాణ రామ, ఇది భైరవి రాగం. ఇది జన్య రాగము, భాషాంగ రాగము. భాషాంగ రాగం అంటే ఏంటంటే ఆ జనక రాగంలో లేని ఇంకొక అన్యస్వరం దీంట్లో తీసుకుంటారు, వేరే జనక రాగం నుంచి అనమాట. అయితే భాషాంగ రాగాల్లో ఇది ఒక స్పెషల్. ఏమిటంటే సాధారణంగా జన్య రాగములు సంపూర్ణ మూర్ఛన ఉండదనమాట. అంటే ఆరోహణలో ఒక స్వరమా 2 స్వరాలు తీస్తాం. కానీ ఈ భైరవి రాగంలో ఆరోహణ సంపూర్ణంగా ఉంటుంది, అవరోహణ కూడా సంపూర్ణంగా ఉంటుంది. ఏంటి జనక రాగాల్లాగా అనమాట. మరి ఇంకొకటి ఏంటంటే అన్యస్వరాన్ని ఆరోహణలోనే దీంట్లో అమర్చారన్నమాట, ధాటుని. నేను చెప్తాను. ఈ భైరవి రాగము 20వ మేళకర్త నట భైరవి రాగం నుంచి పుట్టినది. మరి ఈ రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలు సరిగమ పదనిస సానిదప మగరిస. మరి జన్య రాగాల్లో ఇది సంపూర్ణ రాగము. ఇలాంటి అరుదుగా ఉంటాయి అన్నమాట. 1, 2, 3 అంతకన్నా ఎక్కువ ఉండవు. ఇందువచ్చు స్వరస్థానములు: స షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, ఘాటు సాధారణ గాంధారము, మావన్ శుద్ధ మధ్యమము, పా పంచమము, దావన్ శుద్ధ దైవతము, నీటు కైసిక నిషాదము అనే స్వరస్థానములు వస్తాయి. అయితే అన్యస్వరం ధాటు అనమాట ఆరోహణలోనే ఉందన్నమాట. అవరోహణలోనేమో మామూలుగా దావన్ వస్తుంది అనమాట. తాళం విషయానికి వస్తే ఇది చతురస్ర జాతి త్రిపుడి తాళము, అంటే ఆది తాళము. గతి నడక, ఇది చాలా ముఖ్యం. చతురస్ర గతి, చతురస్ర నడక అంటే చూడండి, ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది. తాళం ఎప్పుడు కూడా జతులతో వేస్తాం. చూడండి, కిట్టత్తక్క 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 అని నడుస్తుంది అనమాట. శృతి విషయానికి వస్తే నేను 2వ శృతిలో పాడుతున్నాను. మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2వ శృతిని, ఈ క్యాషియన్ చూడండి, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్ కీ వైట్ కీ మనకి సా అంటాము, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు. సి, సి షార్ప్, డి, డి అంటే 2వ శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి నుంచి హై పిచ్ డి వరకు. పాటకి అంటే కీర్తనకు యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడుకుపోయే ముందు మనం భైరవి రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుంటూ పాడుకుందాం. అలాగే లో పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్లో ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరిగమ పదని సని ధప మగరి సా, సరిగమ పదని సని ధప మగరి సా. లో పిచ్లో ఏమి వాడలేదు. హై పిచ్లో సరి సా తారాస్థాయి రిషభం వరకు వెళ్ళారు.
పల్లవికి పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. రామ కోదండ రామ రామ కళ్యాణ రామ 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 గామ మా గామ రి సా గామ పాప మా పాప నీ సా సా నీ సా దా పా సా పా పా గామ రి సా గామ మా గామ రి సా గామ పాప మా పాప నీ సా సా నీ సా దా పా సా పా పా గామ రి సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, సమంతోనే ఘాతతోని. రామ సీతాపతి రామ నీవే గతి రామ నేను నీవాడు రామ నాతో మాటాడు రామ సీతాపతి రామ నీవే గతి రామ నేను నీవాడు రామ నాతో మాటాడు గామ మమ రి సా గామ పామ పాప నీ సా దా పాప సా పా పా గామ రి సా గామ మమ రి సా గామ పామ పాప నీ సా దా పాప సా పా పా గామ రి సా. రెండవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. రామ నీకెవరు జోడు రామ క్రీగంట జూడు రామ నేను నీవాడు రామ నాతో మాటాడు రామ నీకెవరు జోడు రామ క్రీగంట జూడు రామ నేను నీవాడు రామ నాతో మాటాడు గామ మమ రి సా గామ పాప మా పాప నీ సా దా పాప సా పా పా గామ రి సా గామ మమ రి సా గామ పాప మా పాప నీ సా దా పాప సా పా పా గామ రి సా. మూడవ చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు రామ నామమే మేలు రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు రామ రాయడే చాలు గామ మమ రి సా గామ పాప మా పాప నీ సా దా పాప సా పా పా గామ రి సా గామ మమ రి సా గామ పాప మా పాప నీ సా దా పాప సా పా పా గామ రి సా. నాలుగో చరణమునకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. రామ నీకొక మాట రామ నాకొక మూట రామ నీ పాటే పాట
రామా నీ బాటే బాట, రామా నీకొక మాట, రామా నాకొక మూట, రామా నీ పాటే పాట, రామా నీ బాటే బాట, గామా మమ మరీసా, గామా పాప మా పాప, నీ సా సా నీ సాదా పా సా పా పా గా మరి సా, గా మా 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 మరి సా, గా మా పా పా మా పాప, నీ సా సా నీ సాదా పా సా పా పా గా మరి సా. ఐదవ చరణం నాకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోనే. రామా నేనెందైనాను, రామా వేరంచలేను, రామా ఎన్నడైనాను, రామా బాయగలేను, రామా నేనెందైనాను, రామా వేరంచలేను, రామా ఎన్నడైనాను, రామా బాయగలేను, గామా మమ మరీసా, గామా పాప మా పాప, నీ సా నీ సాదా పాప సా పా పా గా మరీసా, గామా మమ మరీసా, గామా పాప మా పాప, నీ సాదా పాప సా పా పా గా మరీసా. లాస్ట్ చరణం, ఆరో చరణం నాకు పాటలాగా స్వరాలు పాడుకుంటున్నాం. తాళం బీటుతోనే పాట ప్రారంభమవుతుంది, అంటే సమంతోనే ఘాతతోని. రామా వీరాజ రాజ, రామా ముఖజిత రాజ, రామా భక్త సమాజ రక్షిత త్యాగ రాజ, రామా వీరాజ రాజ, రామా ముఖజిత రాజ, రామా భక్త సమాజ రక్షిత త్యాగ రాజ, గామా మమ మరీసా, గామా పప మా పాప, నీ సాదా పాప సా పా పా గా మరీసా, గామా మమ మరీసా, గామా పప మా పాప, నీ సాదా పాప సా పా పా గా మరీసా. పాట ఒక రకంగా పాడాను, సాంగ్ విత్ స్వరం వేరే రకంగా పాడాను. మీరు అబ్జర్వ్ చేసుకుంటే తెలుస్తుందనమాట. ఇది అనుభవం అనమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. అలాగే సెకండ్ ఛానల్ యొక్క లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్. అందులో ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అన్నమాట. మరి ఆ లింక్ని కూడా ఓపెన్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి పాటతో మీ ముందుకు వస్తాను. నమస్తే, మీ వాచస్పతి.